ఓకే. కేసీఆర్‌కు నోటీసులు, కేసీఆర్‌ని విచారణ చేయడం అనేది ఏదైతే ఉందో, ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క దివాళాకోరుతనానికి, రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి అక్కడ కేసే లేదు. ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అంటే మొట్టమొదటగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణను రహస్యంగా విని పలానా దాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు, ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్య కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాలిన చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 5-6 నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు, మంత్రుల కుటుంబ సభ్యులు, మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి, ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటారు, నేను కమిషన్ తీసుకోకుండా పని చేసిన అని చెప్పింది. ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టి చేసేసి డబ్బులు వసూలు చేసిండ్రు, మాకు ద్రోహం చేసిండ్రు అని కొంతమంది మంత్రుల పిఎల్ని అరెస్ట్ వరకు వెళ్ళింది. ఇక కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రికి దగ్గర ఛానళ్ళు, ఆయన చుట్టరికం ఉన్న ఛానళ్ళు, ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానళ్ళే ప్రసారాలు చేసినాయి, స్టోరీలన్నీ. వాళ్ళే ఒకరి మీద ఒకరు ఇది మళ్ళీ ఫలానా మంత్రి చేయించిండు అని చెప్పి, ఫలానా చేయించిండు అని చెప్పి, మొత్తానికి ఇది స్కాముల ప్రభుత్వం, ఇది స్కీముల ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారి లెక్క రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, పెన్షన్లు ఇది తీసుకొచ్చే స్కీముల ప్రభుత్వం కాదు. ఇది స్కాముల ప్రభుత్వం, ఇది కమిషన్ ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం, ఇది దందాల ప్రభుత్వం, భూదందాల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది, ప్రజల దృష్టిలో పలసబడిపోయింది.